నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామంలో శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ డిసెంబర్ 7, 2024 నుండి డిసెంబర్ 15, 2024 వరకు దత్త జయంతి ఆదివారం వరకు జరుగుతున్నవి. ఈ పుణ్యక్షేత్రం సుమారు 650 సంవత్సరాల చరిత్ర కలిగిన విశిష్ట పుణ్యక్షేత్రం. 1349లో దత్తలయ్యగుట్టగా శ్రీ దత్తాచల క్షేత్రము భగవాన్ క్షేత్రముగా గుర్తింపు పొందినది. ఇట్టి క్షేత్రంలో నిత్య అన్నదానానికి ప్రతి పౌర్ణమి గురువారములలో విశిష్ట దినములు వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాదయాత్రగా వచ్చి శ్రీ దత్తాత్రేయ భగవానుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇట్టి క్షేత్రమునకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరుగుతుంది.
जय गुरुदत्त। काषायवस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जय गुरवे नमः। दत्तात्रेय स्वामी वारी శుభాశీస్సులు మీడియా ద్వారా మీ అందరికీ తెలియచేయడం ఏమిటంటే, క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 1349లోనే ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా రుజువులు ఉన్నాయి. ఇకపోతే 1376లో నరసింహ సరస్వతి స్వామి వారు జన్మించారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఇక్కడ తపస్సు చేశారు. నరసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ స్వామి వారి అవతారం. ఆ స్వామివారు 14వ శతాబ్దంలో ఇక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సు చేయడం, గాణగాపురం వెళ్ళడం, ఆయన గురు పరంపరని ప్రచారం చేయడం జరిగింది. అయితే ఆయనకు 4 శిష్యులు, అందులో ముఖ్యుడైనటువంటి వాడు సాయం దేవుల వారు. నరసింహ సరస్వతి స్వామి కృష్ణానదిలో శ్రీశైలం దగ్గర ఆయన తన అవతారాన్ని సమాప్తం చేశారు. ఆయన ఎప్పుడైతే అంతర్ధానం పొందాడో అక్కడి నుంచి 4 పుష్పములు వచ్చాయి, 2 పాదుకలు వచ్చాయి. ఆ నిర్గుణ పాదుకలని గాణగాపురంలో ప్రతిష్ఠ చేశారు. ఈ 4 పువ్వులని 4 చోట్లకు తీసుకెళ్లారు 4 శిష్యులు. అందులో ఒక పుష్పము ఈ క్షేత్రంకు తీసుకొని వచ్చి ఇక్కడ నిక్షిప్తం చేసినట్టుగా పెద్దలు చెప్తారు. కనుక ఈ 4 పుష్పములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా విశిష్టమైనటువంటి ఒక దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రములుగా విరాజిల్లుతున్నవి. ఇది నిశ్శబ్దమైనటువంటి యొక్క తపోభూమి. ఇచ్చట ఎప్పుడు కూడా తపస్సు చేసుకునే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. గంటల తరబడి తపస్సు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక ఈ క్షేత్రంలో సాయం దేవుల వారి మన్మడైనటువంటి యొక్క నామధారకుల వారు సుదీర్ఘకాలం జపం చేయడం, దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం, అంత్యకాలంలో మళ్ళీ ఇక్కడికే తపస్సుకు రావడం, ఇక్కడ విశిష్టంగా తపస్సు చేస్తూ ఉంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి ఒకే ఒక కూతురు. రాజు పేరు ఆయన 15వ శతాబ్దంలో రాజుగారు. రాజు పేరు అంత గుర్తులేదు, ఉన్నాయి అవన్నీ విషయాలన్నీ నేను మీకు తర్వాత తెలియజేస్తాను. 15వ శతాబ్దం చివరిలో వచ్చి జరిగినటువంటి యొక్క సంఘటన ఇది. అప్పుడు రాగి పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు స్వతంత్రం వచ్చేంత వరకు మా దగ్గరే ఉండేవి. స్వతంత్రం వచ్చిన తర్వాత అది ప్రభుత్వం తీసుకొని ఇది దత్తాత్రేయ స్వామి వారి భూములని కూడా ప్రకటించిందట 1947లో. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ మ్యాప్లో కూడా 2 గుళ్ళు ఉన్నట్టుగా చూపెట్టారు. ఇప్పటికి కూడా ఉన్నాయి అది మ్యాప్లో. మీకు కూడా నేను దాని ఆధారాలు కావాలంటే ఇస్తాను. ఏంటంటే దురదృష్టం కాలక్రమేణా ఈ భూములు ఇవన్నీ కూడా నిరాదరణకు గురైపోయి అన్యాక్రాంతం అయిపోయాయి. ధరలు పెరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ క్షేత్ర పరిధి సుమారు తక్కువలో తక్కువగా ఒక 40 ఎకరాల వరకు ఉంటుంది. 50 ఎకరాలు ఉందని చెప్పారు 20 ఏళ్ల క్రితం. 1000 ఎకరాల స్థలాన్ని రాజుగారు దానం చేస్తే తన బిడ్డకు బాగైనందుకు కృతజ్ఞతగా నామధారకుల వారికి 1000 ఎకరాల స్థలాన్ని రాగి పత్రాల మీద రాసుకొని వచ్చి స్వామివారి పాదాల చింత పెడితే, నాయనా నాకు అవసరం లేదు ద్రవ్యము, నేను తపస్సు చేసుకునేవాడిని అన్నాడు. లేదు స్వామి, వజ్రవైఢూర్యాలు మణిమాణిక్యాలు తీసుకోకున్నా పర్వాలేదు, ఈ భూద్రవ్యం ఇక్కడ పెడుతున్నాను, మీరు కానీ మీ వంశస్థులు కానీ ఎవరైనా దీన్ని ఆచరించవచ్చు అని, దీన్ని అనుభవించవచ్చు అని రాజుగారు చెప్పి వెళ్ళిపోవడం. ఆ తర్వాత స్వామివారు తపస్సులోకి వెళ్ళిపోవడం, ఆయన భార్యాబిడ్డలను వెతుక్కుంటూ రావడం, స్వామి ఆజ్ఞాపించడం దూరంగా వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకోండి అంటే ఆనవాళ్ళు ఎక్కడున్నాయో చివర వరకు వెతుక్కుంటూ వెళ్ళారు. ఇప్పుడు అది ఎక్కడ అంటే బ్రాహ్మణగూడెం వరకు ఉంది. ఈ గుడి వెనుక కాశీపతి గుళ్ళు అని ఒక గుళ్ళు ఉంటాయి. ఆ గుడి వెనుక నుంచి దాని ఆనవాళ్ళు ఉన్నట్టుగా పూర్వీకులు చెప్తారు. మా ఊరి వరకు బ్రాహ్మణగూడెం వరకు. అలా ఆమె అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కొంత భూమిని మాత్రమే స్వీకరించి మిగతాది వదిలేసింది. అదంతా ఎవరెవరి చేతిలోనే వెళ్ళిపోయింది. మిగతాది ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే ఇప్పుడు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి చాలాసార్లు నేను అర్జీ పెట్టుకున్నాను, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను, ఈ క్షేత్రం వృద్ధికి సహకరించండి అని. అనుకున్నంత సహకారం లభించలేదు. ఈ క్షేత్రంలో మట్టి పోసి ఈ క్షేత్రాన్ని ఒక లెవెల్ చేయడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల క్రితం అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా గెలిచినటువంటి యొక్క మదన్ రెడ్డి గారు కాస్త క్షేత్రం పైన శ్రద్ధ చూపి
మట్టి పోయించడం అది ఇది చేశారు. అంతకుముందు ఉన్నటువంటి యొక్క సునీతారెడ్డి గారు కూడా చాలాసార్లు స్వామిని దర్శించారు. ఆమె కూడా సహాయాన్ని అందిస్తాను అయ్యగారు అని చెప్పడం అయితే అనుకూలంగా లేకపోవడం జరిగింది. అయితే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని మరియు ఇక్కడ సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుందని నాగప్రతిష్ఠ ఉందని చెప్పేసి ఒక భక్తుల నమ్మకం. అది ఎంతవరకు నిజమా కాదు? ఇక్కడ వృద్ధ సర్పం తిరుగుతూ ఉందండి. అది చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు ఒక 3 మీటర్ల పొడవు ఉంటుంది ఆ సర్పం. ఆ సర్పం ఎప్పుడో ఒకసారి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటుంది. ఆ సర్ప ప్రభావం చేత సర్పదోషాలు అంటే నాగదోషాలు, సర్పదోషాలు అన్నీ దూరమైపోయి వివాహ ప్రతిబంధక దోషాలు కూడా నశించి, సంతాన ప్రతిబంధక దోషాలు నశించి, వారికి సంతానం కాని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఈతి బాధలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా స్త్రీల సమస్యలు అన్నీ కూడా తీరిపోతున్నాయి ఇక్కడికి వస్తే. ఈ దేవుడికి మరో పేరు కూడా ఉంది, మహిళా దత్తుడు అని. మహిళలు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. కాబట్టే ఈ క్షేత్రంకు ఏ వసతులు లేకున్నా మేము కల్పించిన దాంట్లో వందలాది మంది, వేలాది మంది ప్రతిరోజు స్వామిని దర్శిస్తూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నీళ్ళ వసతి అనేది లేదు, నీళ్ళ వసతి కావాలని చెప్పేసి ఆ దత్తుని మీరు కోరుకుంటారు, ప్రభుత్వాన్ని కాదు, దత్తుని మాత్రమే కోరుకుంటున్నాం. దత్తుని దయ వల్లనే మనము ఇంతవరకు ఒకటి ఏంటంటే ఐశ్వర్యం ఈశ్వరాన్నిచ్చేది, ఆరోగ్యం భాస్కరాన్నిచ్చేది అని శాస్త్రం చెప్పబడింది. ఆరోగ్యం ఎవరిస్తారు? సూర్యుడిస్తారు. ఐశ్వర్యం ఎవరిస్తారు? ఈశ్వరుడిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయ స్వామి. 3 ముఖాలు కలిశారు, త్రిమూర్తులు అంటారు. కాబట్టి ఏంటంటే మనకు చాతనైంది ఏంటి? భగవంతుని కోరుకోవాలి. భగవత్ రూపంలో ఎవరైనా వస్తే వాళ్ళని అభ్యర్థించాలి, అయ్యా మాకు ఇది సమస్య ఉంది. ఎందుకంటే వాళ్ళు తీర్చేటటువంటి యొక్క యోగ్యత వాళ్ళకు ఉంటుంది. సహజంగా ఇప్పుడు మీరు ఉన్నారు, 10 రూపాయలు ఇచ్చేటటువంటి యొక్క దానం కూడా మీకు ఉందని. అయ్యా పరిస్థితులు బాగాలేవు, కర్పూరం లేదు, అగరబత్తీలు లేవు, తెచ్చేయండి అంటే వెంటనే వెళ్ళి తెచ్చిస్తారు. 10 రూపాయలు లేనివాడిని కూడా అగరబత్తీలు ఇవ్వండి అంటే అయ్యగారు క్షమించండి, నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. కాబట్టి యోగ్యులు ఎవరైనా వస్తే వాళ్ళని మేము అభ్యర్థిస్తాం, ఏమండి పరిస్థితులు బాగాలేవు, ఇలా ఉంది, ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చేయూతని ఇచ్చారు కాబట్టి ఈ స్థితికి వచ్చింది. ఇక్కడ ఏది లేని రోజున కూడా 20 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా మదన్ రెడ్డి గారు ఇక్కడ రోడ్డుకి ముమ్మరం మోగిట్లో కొంచెం రోడ్ అనేది చేశారు బాగుంది. అంతకుముందు సునీతారెడ్డి గారు కూడా అమ్మ నాకు రోడ్డు నేరుగా కావాలంటే ఆమె మాట్లాడి పంతులు గారు ఎలా వెళ్తారని ఇవ్వండి అంది. అప్పుడు మేము మా సొంత ఖర్చులతో ఈ రోడ్డు ఫార్మేషన్ చేసుకున్నాము. తర్వాత ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు చేశారు, మాజీ ఎమ్మెల్యే గారు. తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఉత్సవాలకు కొంచెం ఈ మట్టి పోయడానికి దానికి ఆమె అందరికీ అధికారులకు చెప్పింది. మనం లాస్ట్గా భక్తులకు కోరిన కోరికలు భక్తులకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, భక్తులారా స్వామిని దర్శించండి, అన్నప్రసాదాన్ని స్వీకరించండి, ఐహిక కామమోక్షములను పక్కన పెట్టి స్వామిని దండం పెట్టుకోండి. స్వామి మాకు కోరికలు ఉన్నాయి, తీర్చదగిందైతే తీర్చండి, మాకు మనసులో ఉన్నటువంటి యొక్క సమస్త దుఃఖములను నివారించి మా కోరికలను తీర్చండి అని భక్తులను కోరుకోండి. 100 మంది వచ్చినా ఒక బోర్ నీళ్ళు సరిపోతుంది, 1000 మంది వచ్చినా ఒక బోర్ నీళ్ళు సరిపోతుంది, 1,00,000 మంది వచ్చినా సరే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చేత అందరికీ దత్తాత్రేయ స్వామి వారి శుభాశిస్సుల చేత నీళ్లు దొరుకుతూ ఉన్నాయి, భోజనం దొరుకుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా కొరత ఉందని రాకుండా మానకండి. ఎందుకు చెప్తున్నానంటే అందరి దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశం చేత కొరతలు చెప్తున్నారు. కానీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తే ఏ కొరత ఉండదు. ఇక్కడ నిద్రలు చేస్తే అన్ని బాధలు దూరమైపోతాయి. దర్శించండి, తరించండి, దర్శించండి, తరించండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇంకొక విషయం, చండీ హోమాలు ఉంటాయి. చండీ హోమాల్లో పాల్గొనే వాళ్ళు ప్రతిరోజు 11 గంటల వరకు రండి. రేపు అంటే బుధవారం నుండి శనివారం వరకు నిరంతరంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తుల చేత దత్త జయంతి 15వ తారీఖు ఉంది. దత్త జయంతి ఆ రోజు పూర్ణాహుతి ఉంటుంది. ఆ రోజు అన్నప్రసాదానికి సహకరించేటటువంటి యొక్క దాతలకి, అలాగే మనకు సేవ చేసేటటువంటి యొక్క దాతలకి అందరికీ కూడా దత్తుడి శుభాశిస్సులు. ప్రతి ఒక్కరూ దత్తుడితో సమానమే. ప్రతి ఒక్కరూ భోజనం చేయండి, ప్రతి ఒక్కరూ అన్నప్రసాదం తీసుకోండి. రాత్రి పల్లకి సేవ ఉంటుంది, భజన కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం
భగవన్నామస్మరణ, నిరంతరం వేదఘోష ఈ ప్రాంతంలో గురుచరిత్ర పారాయణము ఇవన్నీ కూడా వీటన్నిటి ఘోష చేత ఈ ప్రాంతం అత్యంత ధర్మపరమైనటువంటి యొక్క అత్యంత వైదిక సనాతనమైనటువంటి యొక్క మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఇది సత్యం. జయ గురుదేవ దత్త. దత్తాత్రేయ స్వామి కింద స్వయంభూ ఉన్నాడు. స్వయంభూ ఉన్న తర్వాత పూర్వకాలంలో శివలింగం దొరికింది, అక్కడ కనపడుతూ ఉంటుంది. తర్వాత చిన్న విఘ్నేశ్వర స్వామి దొరికాడు, అక్కడ చూడండి కనపడుతూ ఉంటుంది. ఆ స్వయంభూ దత్తాత్రేయ స్వామి దగ్గర దొరికినటువంటి యొక్క ఈ వస్తువులు, తర్వాత శిథిలావస్థలో ఉన్నటువంటి యొక్క పాదుకలు దొరికాయి. వాటిని పక్కన భద్రపరిచాం. వాటికి మొన్నటి వరకు ఇత్తడి తొడుగులు వేసాం, ఇప్పుడు వెండి తొడుగులు చేయిస్తున్నాం. వాటికి వెండి తొడుగులు అయిన తర్వాత అందరికీ దర్శనార్థం పెడతాము ఒకరోజు. తర్వాత ఏంటంటే దత్తాత్రేయ స్వామి నిరామయంగా ఉన్నాడు. 3 మొహాలు ఉండాలి, 4 కుక్కలు ఉండాలి, 6 చేతులు ఉండాలి, ఉంటేనే దత్తాత్రేయ స్వామి అని అంటారు లోకంలో. కాబట్టి అక్కడ ఆ ప్రకారంగా 3 మొహాలు ఉన్నటువంటి ఒక దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. ఏకశిలా విగ్రహం ఇది. గాణగాపురంలో ఉన్నటువంటి యొక్క స్వామికి అనుకూలంగా చాలామంది గాణగాపురం వెళుతూ ఉంటారు. ఇక్కడ రావాలనే ఉద్దేశం చేత 3 మొహాలున్న దత్తుణ్ణి 6 ఫీట్ల విగ్రహంతో దత్తాత్రేయ స్వామిని 2017లో ప్రతిష్ఠ చేశాం. అప్పటి నుంచి భారతీ తీర్థస్వాముల వారు యంత్రం ఇచ్చారు. ఆ యంత్ర ప్రభావం భక్తుల యొక్క అనుగ్రహం చేత క్షేత్రం పరిఢవిల్లుతూ ఉన్నది. ఇకపోతే సర్పబాధలు తీరుతున్నాయి కాబట్టి నాగప్రతిష్టలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 30 వరకు నాగప్రతిష్టలు ఉన్నాయి. ఇక క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. తవ్వకాలంలో మానసాదేవి అనేటువంటి యొక్క విగ్రహం దొరికింది. ఆ మానసాదేవిని అసలు ప్రతిష్ఠ చేశాం. ఇక్కడ పంచపల్లవాలు ఉన్నాయి, అంటే 5 రకాలైనటువంటి ఒక వృక్షములు. మర్రి, మామిడి, రాగి, జువ్వి ఇలాంటి వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. మేడి, ఈ వృక్షాల ప్రభావం కూడా బాగా ఉంటుంది. వీటికి ప్రదక్షిణాలు చేస్తారు. ఇంకా ఉంది ఇక్కడ రుణబాధలు తీరేటటువంటి యొక్క కుజదేవుడిని, అలాగే వివాహం చేసేటటువంటి యొక్క బృహస్పతిని ప్రతిష్ఠ చేయాలని ఉంది భగవతానుగ్రహం. అలాగే పెద్ద శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయాలని ఉంది భగవతి ఇచ్ఛ. భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటే అన్నీ జరుగుతాయి. ఆంజనేయ స్వామి ఎండలో ఎండుతున్నాడు, వానలో తడుస్తున్నాడని ఆంజనేయ స్వామి కూడా దేవాలయ నిర్మాణానికి కొనుక్కున్నాము. దానికి కూడా ఎవరైనా భక్తులు చాతరైనంత సహాయాలు అందించవచ్చు. సహాయం విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ రండి, స్వామిని చూడండి, దర్శించండి, సమస్త దుఃఖముల నుండి విముక్తం పొందండి. వచ్చినప్పుడు ఒకటే విషయం అండి, జయ గురుదత్త అని స్మరణ చేసుకోండి. ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. మా క్షేత్రము పర్యావరణకు అనుకూలంగా ఉండడానికి మేము సాయశక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి మీరంతా సహకరించండి. ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ విస్తరాకులు కానీ ఏమి ఈ ప్రాంతానికి తీసుకురాకండి. మీరు కలుషితం కాకండి, ఈ ప్రాంతాన్ని కలుషితం చేయకండి. కలుషిత రహితమైనటువంటి యొక్క క్షేత్రంగా దత్తాచలం విరాజిల్లాటటువంటి యొక్క కోరిక. కాబట్టి ఆ కోరిక నెరవేర్చండి. జయ గురుదత్త, జయ ఉంది. వేలాది మంది వస్తారు. రేపు పొద్దున గణపతి పూజ పుణ్యావాచనం 50 మంది పండితుల చేత రేపు హవన కార్యక్రమాలు ప్రారంభమై రేపు ఎల్లుండి అలా 4 రోజులు నడిచి 5వ రోజు పూర్ణాహుతి ఉంటుంది. మధ్యాహ్నం 12:30కు పూర్ణాహుతి. తప్పకుండా పూర్ణాహుతికి రండి, స్వామిని దర్శించండి. మఠాధిపతులు వస్తున్నారు. ఇక్కడ తుని స్వామివారు ఒకరు ఇచ్చేస్తున్నారు. అలాగే మాధవానంద సరస్వతి స్వామివారు, గురు మదనానంద సరస్వతి స్వామి పీఠాధీశ్వరులు, రంగంపేట వాస్తవ్యులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు కూడా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు అనుకూలంగా వచ్చి స్వామిని దర్శించుకొని భక్తులను ఆశీర్వదిస్తానని చెప్పారు. వారు కూడా వస్తారు. అలాగే తుని స్వామివారు సచ్చిదానంద సరస్వతి స్వామి అని చెప్తారు. ఆ స్వామి గారు కూడా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామిని దర్శిస్తానని చెప్పారు. అలాగే ఎంతోమంది మంత్రులు కూడా వస్తున్నారు. దామోదరం రాజనరసింహ గారు కూడా స్వామిని దర్శించుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే దేవాలయ శాఖ మత్స్యులు శ్రీమతి కొండ సురేఖ గారు కూడా స్వామిని దర్శించుకుంటానయ్య గారు తప్పకుండా అని చెప్పడం జరిగింది. వారికి ఆహ్వానం ఇచ్చాము. అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు స్నేహితులు వాళ్ళు కూడా అందరు ఎంతోమంది, పార్టీ సంబంధం లేదు, ఎంతోమంది రాజకీయ నాయకులు క్షేత్రానికి వస్తారు. రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, భజన భక్తులు చాలామంది స్వామిని దర్శిస్తారు. ఒకరా ఇద్దరా, వందల వేలాది మంది. అంటే
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల నుండి చాలామంది భక్తులు క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు. చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇక్కడికి రావటం, దీక్షతో సప్తాహం అంటే 7 రోజులు గురుచరిత్ర పారాయణాలు చేయడం, లేదా 3 రోజులు గురుచరిత్ర పారాయణాలు చేయడం, నిద్రలు చేయడం, రాత్రంతా భజనలు చేయడం జరిగింది. మొన్ననే పిఠాపురం నుంచి పాదుకలు వచ్చాయి. మొన్న భగవద్గీత సామూహిక పారాయణాలు కూడా జరుగుతూ ఉంటాయి. భజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు మునిగి తేలుతూ ఉంటారు. ఇదే మన హైందవ సంస్కృతి. జై గురుదత్త. ఈ రోజటి నుండి పర్యావరణ పరిరక్షణ కోసం, సంఘ సంరక్షణ కోసం, భావితరాలకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛత, స్వచ్ఛమైనటువంటి యొక్క భూమి కావాలనే కోరిక చేత నా భావితరాల సంరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ గ్లాసులని నిషేధిస్తానని, ఎన్ని కష్టాలు వచ్చినా ప్లాస్టిక్ వస్తువులను వాడనని, చిన్న చిన్న కవర్లను వాడనని, వాడిన వాళ్లను వాడకుండా చేస్తానని దత్తాత్రేయ స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై గురుదత్త, జై గురుదత్త. ఈ రోజటి నుండి పర్యావరణ పరిరక్షణ కోసం, సంఘ సంరక్షణ కోసం, భావితరాలకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛత, స్వచ్ఛమైనటువంటి యొక్క భూమి కావాలనే కోరిక చేత నా భావితరాల సంరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ గ్లాసులని నిషేధిస్తానని, ఎన్ని కష్టాలు వచ్చినా ప్లాస్టిక్ వస్తువులను వాడనని, చిన్న చిన్న కవర్లను వాడనని, వాడిన వాళ్లను వాడకుండా చేస్తానని దత్తాత్రేయ స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై గురుదత్త, జై గురుదత్త.